మధ్యాహ్నం సాక్ష్యాల్లో కొంచెం ఉత్కంఠభరితంగా ఉండాలని పేరు చెప్పకుండా మన మధ్యన ఒక ఆమె ఉంది. 3 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేసింది. 47,000 మందికి బాప్తిసం ఇచ్చింది. 720 స్కూళ్ళు స్థాపించింది. 422 చర్చిలు కట్టింది. ఒక్క ఆమె 3 భాషల్లో కొత్త నిబంధన తర్జుమా చేసింది. ఈరోజు ఆమె సాక్ష్యం చెప్తూ ఉంటే మనం చూద్దాం, విందాం అని అంటూ ఉంటే, ఈలోగా ఆమె కర్ర పట్టుకొని లేస్తా ఉంటే, ఆంటీ బాత్రూమ్కి వెళ్తారా అని అడిగా. అంటే పాపం ఆవిడ ముసలావిడ లేస్తుంది కదా అని. లేదు, అక్కడికి వెళ్ళాలి అన్నది. నాకేం అర్థం కాలేదు ఏంటా అని. ఈ ముసలావిడ స్టేజ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళింది, కష్టపడి ఎక్కింది. మైక్ వణికిపోతూ ఉన్నది. వాళ్ళు స్టాండ్ తీసుకొచ్చి పెట్టారు. నా పేరు మారియానా శ్లోకం. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది, చెప్తా ఉన్నది. ఆమె సాక్ష్యం చెప్తూ ఉంటే నోరు తెరుచుకొని అలా చూస్తా ఉండిపోయాను. నవంబర్ 6వ తారీఖు 1942 సంవత్సరం. ఆ రోజు నాకు పెళ్ళి. ఆ పెళ్ళి నాకు బిల్ బెంట్లీతో జరగాలి. బిల్ బెంట్లీ. 6 రోజుల ముందు మేమిద్దరం కూడా చివరిగా కలుసుకున్నాం, కొద్దిసేపు మాట్లాడుకున్నాం, డ్రెస్సులు కొనుక్కున్నాం. ఇంకా 5 రోజులు ఉన్నది మా పెళ్ళికి. నేను నా వెడ్డింగ్ గౌన్ వచ్చింది, వేసుకున్నాను. ఎలిజబెత్ వచ్చింది, నా మిత్రురాలు. అడిగాను, ఎలిజబెత్ నాకు డ్రెస్ బాగుందా అని అడిగాను. ఎలిజబెత్ ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. ఈలోగా మా డాడీ వచ్చారు. అమ్మ మరియానా అని అంటే, డాడీ హౌ ఇస్ మై డ్రెస్ అని అన్నా. అంటే ఆయన ఏం మాట్లాడకుండా దగ్గరకు వచ్చి కౌగులు ఇచ్చుకున్నాడు. డాడీ బట్టలు నలిగిపోతున్నాయి అంటే ఆయన ముద్దు పెట్టాడు. మమ్మ మరియానా ప్లీజ్ ఒక్కసారి ఆగానంటే, వాట్ డాడీ అని అంటే, బిల్ బంట్లీ ఇప్పుడే గుండాగి చచ్చిపోయాడు. పెళ్ళికి 5 రోజుల ముందు. బిల్ బంట్లీ ఒక మిషనరీ. ఈమె మిషనరీ అవుదామని ట్రైనింగ్ అయ్యింది. ఒక మిషనరీని చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంది. బిల్ బెంట్లీని పెళ్లి చేసుకుందాం అనుకుంది. పెళ్ళికి 5 రోజుల ముందు చచ్చిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, భయంకరంగా ఏడ్చింది. వారం రోజుల తర్వాత బిల్ బంట్లీ ఏ మిషన్ సంస్థలో పనిచేస్తున్నాడు, టౌన్స్ అండ్ కెమరూన్ ఆయన అధినేత, ఆయన దగ్గరికి వెళ్ళింది. సార్, అమ్మ మారియానా డోంట్ వరీ, గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. వరి అవద్దమ్మా, దేవుడికి ఇంకో ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఇంకో వ్యక్తిని నీ జీవితంలో తీసుకొస్తాడు. నేను అది అడగడానికి రాలేదు, నాకు ఒక సహాయం చేసి పెట్టండి. ఏంటది? బిల్ బంట్లీ ఎవరి మధ్యనైతే పరిచర్య చేస్తున్నాడో వాళ్ళ మధ్యకి నేను వెళ్ళి పరిచర్య చేస్తాను. అమ్మా నువ్వు ఆడపిల్లవే, ఒక్కదానివే వెళ్ళలేవు, వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు, నరమాంస భక్షకులు. ఏం పర్లేదు. బిల్ బంట్లీ చచ్చిపోవడానికి 6 రోజుల ముందు ఇదే చర్చిలో